నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈదరపు దేవుని మాట మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవుడు పని చేయుటకు మార్గం తెరిచేది మన నమ్మకమే. మన అపనమ్మకం ఆయన్ని పనిచేయనివ్వకుండా అడ్డగిస్తుందని వాక్యం బోధిస్తుంది. మనలో దేవుని శక్తి ప్రవహించేందుకు మన నమ్మకం దారిని చేస్తుంది. దేవుని సర్వాతీత శక్తిని అందిపట్టుకునే హస్తమే నమ్మకం. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మనుషులకు తాను చేయగోరే మేలులు చేయడానికి యేసయ్యకు వారి అపనమ్మకమే ఆటంకం. మనకున్న అపనమ్మకం దాన్ని అసాధ్యం చేస్తుంది. ఆ లోపం యేసులో కాక మనుషుల్లోనే ఉంది. తన ప్రత్యేక దీవెనలు పొందేందుకు దేవుడు మనుషులకు విశ్వాస మార్గాన్ని ఏర్పరిచాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. సునగోగు అధికారి కూతురు మరణించింది. అన్ని ఆశలు వదులుకున్నట్టు కనిపించినటువంటి ఆ అధికారి విశ్వాసాన్ని బలోపేతం చేయాలని యేసు సంకల్పించాడు. పూర్తిగా నిరాశకు లోనై సమస్తాన్ని పోగొట్టుకున్నానని బాధపడే సమయంలో విశ్వాసులు దేవునిని ఆశ్రయిస్తారు. అలాంటి సందర్భాలలో ఆయన తన ఉద్దేశానుసారంగా వారికి తగిన విశ్వాసాన్ని అనుగ్రహించి విముక్తి కలిగిస్తారు. అబ్రహాము, యాకోబు, మోషే, దావీదు, యెహోషాపాతు ఈ వచనాల్లో ఉన్నటువంటి యాయీరు విషయంలో కూడా ఇదే జరిగింది. దానికి మూలం వారి దేవుని ఎడల ఉంచిన నమ్మకం. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. అటువంటి దేవుని కలిగి ఉన్న మనం మన శక్తి సామర్థ్యాల మీద అనుకున్న వారి మీద కాక ప్రతి సమయమందును దేవుని మీద ఆధారపడి ఆయన యందు సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచితే నమ్మువానికి సమస్తము సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. ఆమేన్.